guys, welcome back to the Wild Lakes Summer Season 1 ఫైనల్ ఎపిసోడ్ అనమాట. సో దాదాపు ఒక 3 months ముందు నుంచి మనం సమ్మర్ సీజన్ అయితే సిరీస్ స్టార్ట్ చేసాం. సో అనుకున్నంత సపోర్ట్ అయితే రాలేదు, కంటిన్యూ చేసాం. సో ఇప్పటికీ స్టిల్ కొత్త సీజన్తో అయితే రాబోతున్నాము. సో బ్యాక్ చూసుకున్నట్టయితే సమ్మర్ సీజన్లో చాలా వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. సో నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడంలో కానివ్వండి, నేచర్లో ట్రావెల్ చేసి కొత్త ఫ్రూట్స్ని తీసుకొని తినడం కానివ్వండి, అంటే తెలియని వాటిని తెలుసుకోవడం కానివ్వండి, సో చాలా చేసాం. సో దాని గురించి అయితే వీడియోలో అయితే ఫైనల్గా వైండప్ అయితే చేయబోతున్నాం ఈ సిరీస్ అనేది సమ్మర్ది. సో ఇంకా June 10th నుంచి మనకి మాన్సూన్ సీజన్ అయితే స్టార్ట్ అవబోతుంది. సో దాని గురించి కొంచెం మాట్లాడాలని చెప్పి ఈ ఎపిసోడ్ అయితే ప్లాన్ చేస్తాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకోండి. కొత్త వాళ్ళకి అయితే మరీ చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన సమ్మర్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ ఆ జర్నీ అయితే ఎంజాయ్ చేయండి. 1.5 minute అయితే. ఫైనల్లీ సన్సెట్ అయితే పూర్తి అయిపోయింది, చీకటి అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ ఉంది మన టెంట్. అందులోపు మనం మాట్లాడుకున్న బిగ్గెస్ట్ మనోడు టెంప్టింగ్ సౌండ్ అనమాట. వీడికి చాలా సాటిస్ఫై ఉంది. బాహుబలిలో ప్రభాసు మొత్తం గ్రాఫిక్సే, ఇది రియల్ అడ్వెంచర్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయస్. చూసారా మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ పాయింట్కి వచ్చినాక లేచింది, మళ్ళా పడుకుంటా ముందుకెళ్ళరా. అట్లనే పడుకుంది. You are eliminated from today onwards. Darren eliminated. We are the teammates Vikram and Sumant. చాలా స్వీట్గా ఉన్నా గాయ్. ఈ వైల్డ్ లైక్ సిరీస్ అనేది ఇప్పుడు హిట్ కాకపోవచ్చు, నెక్స్ట్ 10 yearsలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా చాలా పెద్ద హిట్ అవుతుంది. సన్ అయితే కిందకి వెళ్ళిపోయాడు. బనానా అది ఎలా అయిపోయిందో లిటరల్లీ సౌండ్. ఈ ఎగ్ని ఎక్స్ట్రీమ్ లా పర్ఫెక్ట్ చేద్దాం. నా కర్మ ఇది. ఇంకా వాళ్ళనైతే సేఫ్ గా ఉండమని చెప్పినా దొరికిన ఆయుధాలను యూజ్ చేసుకున్నారు వాళ్ళు. పడిపోతారా, చెట్టు మొత్తం ఊగుతుంది గాయస్. చుట్టూ చాలు. ఫైనల్లీ మనం తినబోయేది ఇదే అన్నమాట. జస్ట్ ఇంకొక 50 meters ఉంటుంది అంతే. సో మీకైనా మంచిది. పండుకోని కాలంలో పెడుతున్నాం. సో చూసారు కదా జర్నీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు పాస్ట్ అయిపోయింది, సమ్మర్ సీజన్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ June 10th నుంచి స్టార్ట్ అవబోతుంది. అదే వైల్డ్ లేక్స్ మాన్సూన్ సీజన్ 1 ఎపిసోడ్ 1 కూడా ఆ రోజు లాంచ్ అవబోతుంది. సో గైస్ ఈ ఫైనల్ ఎపిసోడ్లో మనకి చాలా మెమరీస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరిని కూడా అడిగి వాళ్ళ మెమరీస్ కూడా ఒక్కొక్కరిని షేర్ చేసుకోమని చెప్పి వాళ్ళ ఫీలింగ్స్ కూడా షేర్ చేసుకున్నాం. అండ్ అప్కమింగ్ సిరీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా నాకేమనిపించిందంటే, సమ్మర్ అంటేనే మనం బయట రాకుండా ఎండలో తిరగకుండా ఇంట్లో కూర్చోవడం మాత్రమే తెలుసు నాకు కూడా, వీళ్ళకి కూడా, ఎవరికైనా సరే. ఎందుకంటే అంత ఎండలో ఎవరు బయటకు వచ్చి వీడియో చేసే అంత సాహసం కూడా చేయరు. సో మేమేం చేసామంటే అడవులలో, పుట్లలో, చెట్ల కింద, నీళ్ళల్లో, సో చాలా ప్లేసెస్కి వెళ్ళి మిడ్ సన్లో వెళ్ళి వీడియోస్ అయితే షూట్ చేసాం. సో నాకు ఒకటి అర్థమైంది, ఎంత కష్టపడినా ఫలితం అయితే రాలేదు.
బట్ మేమైతే ఆగిపోలేదన్నమాట. సో అనేక ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసాము సమ్మర్కి సంబంధించినవి, వాటర్ గురించి కానివ్వండి. అనేక మనకి షార్టేజ్ అయితే వచ్చింది ఈ సమ్మర్ పీరియడ్లోనే, మనకి ఎల్పిజి గ్యాస్ లాంటివి షార్టేజ్ అయితే వచ్చింది. సో అట్లా చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కూడా మనకి సర్వే అవ్వడానికి ఏవైతే ఉపయోగపడతాయో సో అవి కూడా చేయడం జరిగింది. సో అవన్నీ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, కొత్తగా అనిపించింది అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది అనమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమనిపించింది అంటే ఫ్రూట్స్ అనమాట. సో మనం బయటికి వెళ్ళినప్పుడు కొన్ని డబ్బులు అయితే ఖర్చు పెట్టి తీసుకొని అయితే తింటూ ఉంటాం. సో అది ఎప్పుడు తీసుకొచ్చింది, అది ఎలా మాగబెట్టారో ఎవరికీ తెలీదు. అందులో చాలా కెమికల్స్ వాడే ఉంటారు, కన్ఫామ్గా వాడే ఉంటారు. సో అలాంటి ఫ్రూట్స్ కాకుండా మా చేతులారా మా కళ్ళారా చూసినవి ఎక్స్ప్లోర్ చేసే టైంలో మాకు చెట్లు కనబడతాయి కదా, సో ఆ చెట్ల నుంచి ఫ్రెష్గా కోసుకొని తిన్నాం. సో అది చాలా బాగా అనిపించింది అండ్ టేస్టీగా కూడా ఉండే. సో అలాంటి ఫ్రూట్స్ మనకి ఎక్కడ సిటీస్లో కూడా మ్యాక్సిమం 99% దొరకవు. సో విలేజ్లో మాత్రమే, నేచురల్గా వచ్చిన ఫారెస్ట్లో మాత్రమే మనకి దొరుకుతాయి. సో అవి మనకి వాటర్ కూడా ఎవ్వరు పొయ్యరు, జస్ట్ వచ్చిన ఆ నేచర్ నుంచి వచ్చిన రెయిన్ వల్ల లేదా కిందకి వెళ్ళిన ఆ రూట్స్ వల్ల వాటర్ తీసుకొని సర్వే అవడం జరుగుతాయి ఆ ట్రీస్. సో ఆ ఫ్రూట్స్ కూడా మనకి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో అలాంటి వీడియోస్ చేసాం. అండ్ ఇంకా సమ్మర్లో చాలా మందికి స్విమ్మింగ్ చేయాలనిపిస్తుంది. సో ఆ స్విమ్మింగ్ వీడియోస్ కూడా మేము డిఫరెంట్గా అయితే ట్రై చేసామన్నమాట. సో బెలూన్స్ అన్నీ కూడా ఒక 100 బెలూన్స్ని 50 బెలూన్స్ని ఒక బోట్లా పెట్టేసి సో దాని మీద మనం స్విమ్మింగ్ ఎలా చేయడం అనేది సో చాలా క్రేజీగా అనిపించింది. ఆ వీడియో కూడా కొంచెం మాకు సపోర్ట్ అయితే ఇచ్చిందనమాట. అండ్ ఇంకా ఐస్ క్యూబ్స్తో కూడా వీడియో చేయడం జరిగింది. మార్నింగ్ లేచి 8:39 లోపే మనం ఆ వీడియో కూడా కంప్లీట్ చేసాం. చాలా చల్లగా ఉండే వెదర్ అప్పుడు, సమ్మర్ అయినా సరే. సో ఆ వెదర్లో ఆ కండిషన్లో కూడా మేము ఐస్ క్యూబ్స్ని బాడీస్లో వేసుకొని ఆ గేమ్ అయితే ఆడడం జరిగింది బెలూన్స్లో. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఇంకా షేర్ చేసుకోవాలంటే పెద్ద జర్నీ ఉంది ఈ 3 months. చాలా బ్యాక్ అండ్ మాత్రం చాలా కష్టపడ్డాం, ఎందుకంటే ఓన్లీ షూటింగ్ మాత్రమే మీరు చూస్తారు. ఆ షూటింగ్ చేయడానికి కష్టాలు అనేవి చాలా ఉంటాయి. అంటే టీం అందరినీ ఒక చోట గ్యాదర్ చేయాలి. సో గ్యాదర్ అయిన తర్వాత మనం ఏం చేయబోతున్నాం అని చెప్పి డిస్కస్ చేయాలి. సో ఆ గ్యాదరింగ్ అనేది చాలా టఫ్ అనమాట, ఎందుకంటే ఇతనికి ఒక పని ఉంటుంది, ఇతనికి ఒక పని ఉంటుంది, నాకు ఒక పని ఉంటుంది. సో అందరూ టైంని అడ్జస్ట్ చేసుకొని మనమైతే వీడియో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది కొంచెం కష్టం అనిపించింది. అండ్ ఇంకా చాలా ఎంజాయ్మెంట్ కూడా చాలా ఉందన్నమాట. ఇప్పుడు మేమైతే షూట్ చేస్తామో ఈ వీడియోస్ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో మా విలేజ్ సైడ్స్ కానివ్వండి, మా విలేజ్లో కానివ్వండి, లేదా అవుటర్స్ కానివ్వండి, లేదా ప్రపంచంలో ఏ వైపు నుంచి ఎవరు ఈ వీడియో ఓపెన్ చేసి చూసినా కొంచెం ఏంద్రా కంటెంట్ అనేది సింపుల్గా ఉంది అనిపిస్తుంది. బట్ మా ఏజ్కి ఇంకొక 10 years యాడ్ చేసుకుంటే అప్పుడు ఎవరైనా ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడున్న ప్లేసెస్ అప్పుడు ఉండవు, ఇప్పుడున్న మనుషులు అప్పుడు ఉండరు, చాలా మారిపోతాయి. అప్పుడేమనిపిస్తుంది అంటే ఓహో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం వినండి, డైరీ రాస్తారు కదా. సో చాలామందికి డైరీ రాసే అలవాటు ఉంటుంది. నీకుందరా? ఎవరికీ లేదు. అది పాతకాలపు ట్రెండ్ డైరీ రాయడం అనేది. నాకు కూడా లేదు. రాసేవాళ్ళు రాసుకుంటారు, బట్ నా ఎయిమ్ ఏంటంటే వీడియో షూట్ చేయాలి. అదే నా డైలీ రొటీను, నా డైరీ కూడా. సో ఇప్పుడు నేను ఒక 7-8 years బ్యాకే ఫిక్స్ అయిపోయినా, ఫోన్ తీసుకుంటే కెమెరా ఆన్ చేయాలి, వీడియో చేయాలి. సో అదే నాకు ఒక డైరీలా అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనైతే వీడియో చేస్తున్నానో ఒక 10 years తర్వాత, 20 years తర్వాత, 50 years తర్వాత నేను చేసుకుంటే నేను అప్పుడు ఎలా ఉన్నా, అప్పుడు మా ఊరు ఎలా ఉంది, మా ఫారెస్ట్ ఎలా ఉంది, అండ్ ఇంకా నేచర్ అప్పుడు ఏ పనులు దొరికాయి, ఇవన్నీ కూడా మనకి ఒక డైరీలా మెమరీలా ఉండిపోతాయి అనమాట. సో ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి కారణం అదే. సో నా ఎక్స్పీరియన్స్ అనేవి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో ఈ సిరీస్ వరకు అయితే చాలా కష్టపడ్డాను. మా టీం కూడా చాలా సపోర్ట్ చేశారు. టైం టు టైం వచ్చి వీడియో షూట్ చేయడం, ఎంత నైట్ అయినా వచ్చి నైట్ ఎపిసోడ్స్ షూట్ చేయడం, చాలా మంది సపోర్ట్ ఇచ్చారు. సో ఇప్పుడు చరణ్ గురించి వాడి ఫీలింగ్ ఎలా ఉంది అని చెప్పి చరణ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లేపురా తలకాయ, చెప్పు ఏమైనా అనిపించిందా? కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. మనం కొంచెం అట్లా వీడియోస్ కొంచెం అట్లా మనం ఎంగేజ్ చేసాం అనుకోండి, తనే ఎపిసోడ్ అంతా కూడా లీడ్ చేసి లాస్ట్ వరకు అయితే తీసుకుపోతాడు. అంటే ఇప్పుడు నీకు ఏమైనా కష్టం అనిపించిందా సమ్మర్ సీజన్లో షూట్ చేయడం? అని నీకు బాగా గుర్తుండే వీడియో ఏంది? మామిడికాయ గాయస్, అసలైన విషయం నేను మర్చిపోయినా. మామిడికాయ స్పైసీ ఇప్పుడు మ్యాక్సిమం ఎండ్ అయిపోయింది. ఆ రా మ్యాంగో అయితే ఎక్కడ దొరకదు. సో చాలా క్రేజీగా అనిపించింది. ఆ ఉప్పు, కారము, ఆ పచ్చిమిరపకాయ అవన్నీ పట్టించి నోట్లో పెడుతుంటే
అసలు ఇప్పుడు తలుచుకుంటే కూడా వాటర్ వస్తుంది. సో ఇంకా నేను ఎందుకురా ఈ వీడియో అని ఎప్పుడైనా అనిపించినా? సో అలా ఎవరికైతే అనిపించలేదు. సో ఇప్పుడు సునీల్ని అయితే అడుగుదాం. చెప్పరా, నీకు ఫేవరెట్గా అనిపించిన వీడియో ఏంది? నాకు ఫేవరెట్గా అనిపించింది వచ్చి మనం చికెన్ మాకు ఫేవరెట్ కనిపించింది వచ్చి మనం మరో చికెన్ చేసాం కదా ఫస్ట్ క్యాంపింగ్ లో. గైస్ ఆ రోజు చాలా ఎంజాయ్ చేశాను. ప్రామిస్ చెప్తున్నా, నాకు కూడా అది మెమరీ నుంచి బయటికి వెళ్ళి, నేను ఎప్పుడు బయటికి వెళ్ళి అంత నైట్ పూట చికెన్ వండుకొని తిన్న, మా ఇంట్లో అసలే పర్మిషన్ అని ఎవరు. సో అలాంటిది యూట్యూబ్ వీడియో కోసం మీకు చూపించాలని చెప్పి ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ స్టార్టింగ్ అనమాట, సమ్మర్ స్టార్ట్ అయిన ఫస్ట్లో మేము ఫస్ట్ క్యాంపింగ్ అయితే వేసాము. ఆ వీడియో సెకండ్ వీడియో అనమాట వైల్డ్ఎక్స్లో. ఆ వీడియో మీరు కూడా ఇప్పుడు చూడవచ్చు. చాలా మెమరబుల్ అనమాట. నైట్ అంతా ఇక్కడే స్టే చేసాం. ఆ నైట్లో డిఫరెంట్ సౌండ్స్ రావడం వల్ల వీళ్ళందరూ పడుకున్నారు. నేను ఒక్కనే లేచి బయటకు వచ్చి చూస్తే చాలా భయం అనిపించింది. పగుల్లా కనపడుతుంది ఆ రోజు, ఎందుకంటే ఫుల్ మూన్ అనమాట. సో పౌర్ణమి అంటారు కదా. సో అలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ రోజు నైట్ ఏదైతే చికెన్ చేసామో అది ఎవ్వరూ ట్రై చేసి ఉండరు. డిఫరెంట్ రెసిపీ, డిఫరెంట్ టేస్ట్ అది. సో మనోడే దానికి చెఫ్ విక్రమ్ అయితే మిస్ అయ్యాడు, కొంచెం వర్క్ ఉండడం వల్ల రాలేదు. సో వాడు వచ్చి ఇంకా బాగా ఎండింగ్ అయితే ఇచ్చేవాళ్ళం ఈ సిరీస్కి. అండ్ ఇంకా నీకు కష్టంగా అనిపించిన వీడియో ఏంటి? కష్టంగా అనిపించలేదు. అంటే ఇప్పుడు ఇన్ని వీడియోస్ షూట్ దాదాపు ఒక 45-50 వీడియోలో షూట్ చేసినాం కదా. ఆ వీడియోస్లో నీకు ఇంకా ఈ వీడియో నాకు వర్కౌట్ కాలేదు, ఈ వీడియో ఎప్పుడైపోతే బాగుంటుందో, ఇంటికి వెళ్ళిపోవాలి నేను, నాకు నచ్చలేదు అని లోపల ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. సో నాకు కొన్ని వీడియోస్ అనిపించాయి, ఎందుకంటే నైట్ క్యాంపింగ్ చేసేటప్పుడు మాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉంటాము. అంటే ఏం కాదని చెప్పి ఒక ధైర్యంతో అయితే ఉంటాము. సడన్గా కాల్ చేసి ఆ ప్లేస్లో మీరు ఉండకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెంట్ చేసి ఇంటికి వచ్చేయండి అని చెప్పి డీమోటివేట్ చేస్తారు కదా. సో అలా మనం చేసినప్పుడు ఇంకెందుకురా ఈ వీడియోలు ఆపేస్తే మంచిది, అంత పెద్ద ఇల్లులు పెట్టుకొని ఈ అడవిలో పండడం ఏంటి అనేసి వాళ్ళ ఫీలింగు. బట్ నేనేంటంటే 10 మందికి చూపించాలి, 10 మందిని ఎంగేజ్ చేయాలి, 10 మందిని ఇన్స్పైర్ చేయాలని చెప్పి మా థాట్ అయితే ఉంటుంది. సో అది వేరే వాళ్ళకి అర్థం కాకుండా మమ్మల్ని అయితే డిమోటివేట్ చేస్తుంటారు. సో అలాంటప్పుడు ఎందుకురా ఇది అనిపిస్తుంది అనమాట. వీడియో ఆ రోజైతే సెకండ్ క్యాంపింగ్ ఫిష్ మేమైతే కుక్ చేసాము. ఆ వీడియో అయితే ఇంట్రెస్ట్ మీద అయితే 1% కూడా మేము షూట్ చేయలేదు. ఏదో ఇంకా కష్టపడి వచ్చాం కాబట్టి ఏదో షూట్ చేయాలని చేసాం, కానీ ఆ వీడియో కూడా అంతంత మాత్రమే, 100 వ్యూస్ కూడా పోలేదు. సో ఇదన్నమాట జర్నీ. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. సమ్మర్ సీజన్ ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే సిరీస్ June 10th నుంచి స్టార్ట్ అవబోతుంది. అదే వైల్డ్ఎక్స్ మాన్సూన్ సీజన్ 1 ఎపిసోడ్ 1 కూడా ఆ రోజు లాంచ్ అవబోతుంది. సో ఆ వీడియో ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నేను అనుకున్న రేంజ్లో వచ్చిందనమాట. రేంజ్ అంటే ఏం లేదు, మన 6 సెన్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్పెక్ట్ చేసి మరి వీడియో చేసా. ఎగ్జాక్ట్గా ఆ రోజు అదే జరిగింది. ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి చెప్పానో ఆ రోజు మాత్రమే జరిగింది. నెక్స్ట్ డే నుంచి అంతా కామన్గా ఉందన్నమాట, సమ్మర్ టైప్లోనే. సో అది నాకు చాలా నేచర్ నన్ను తీసుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే నేనైతే ఊహించానో, ఎలా రావాలనుకున్నానో అలానే వచ్చింది ఆ వీడియో. సో అది June 10th మార్నింగ్ 8 నుంచి రాబోతుంది. ప్రతి వీడియో కూడా మన ఛానల్లో ఇంకా 8 o'clockకే వస్తుంది. ఓన్లీ ఒక గోస్ట్ హంటింగ్ మాత్రమే మేము రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మిపల్లి ఏదో షో ఉందో ఆ షో మాత్రమే కొంచెం టైమింగ్ అయితే చేంజ్ అయిపోతున్నాం. సో మనకి ఇంకా డే బై డే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా డైలీ వచ్చే విధంగా కూడా చేస్తాం. అది మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే మా వల్ల సాధ్యం అవుతుంది. అంటే ఎంగేజింగ్ బట్టి డైలీ రావాలా లేకపోతే డే బై డే రావాలా అనేది చూపిస్తాం అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది మాన్సూన్ సీజన్ అనమాట. ఈ సీజన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే, సమ్మర్ సీజన్లో చూసుకున్నట్టయితే మేము నలుగురే వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు విలేజెస్ను కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళతో మనము వీడియో అయితే చేయబోతున్నాం. డే మొత్తం వాళ్ళతో ఉండడం అండ్ ఇంకా చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి. వాళ్ళని సపరేట్గా ఇంటర్వ్యూ చేసి వాళ్ళు పాతకాలంలో ఎలా ఉండేవారు, వాళ్ళు అలవాట్లు ఏంటి, వాళ్ళ ట్రెడిషనల్ మెథడ్స్ ఏంటి. ఇప్పుడైతే మన ఫోన్లో A to Z మనం ఏం కావాలన్నా ఫోన్లోనే చూస్తాం. అప్పుడు ఫోన్స్ లేవు కదా. సో వాళ్ళు ఎలా సర్వ్ అయ్యారు అని, ఇంకా కరెంట్ లేకుండా ఎలా ఉన్నారు, అవన్నీ కూడా మనము వాళ్ళైతే డిస్కస్ చేసి మనం అందరం కూడా కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకున్నాం. వాళ్ళు దాదాపు ఒక 60-70 years బతికున్న వాళ్ళు, ఆ కాలంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇది చాలా ప్యూర్ విలేజ్ అనమాట. సో ఇటు సైడ్ మొత్తం చాలా ఫారెస్ట్ ఏరియా అవన్నీ కూడా ఉంటాయి. సో ఇవట్లో ఎలా సర్వే అవ్వరు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా నాకే అనిపిస్తుంది. సో అవన్నీ కూడా నేను షూట్ చేసి మీకైతే చూపించబోతున్నా. కాబట్టి ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని, కొత్త వాళ్ళకి మరీ చెప్తున్నా,
అప్లోడ్ చేయన విత్ ఇన్ సెకండ్సే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనం మాన్సూన్లో అయితే చేయబోతున్నాం. అండ్ ఇంకా వర్షం వస్తున్నప్పుడు వీడియోస్ అయితే చాలా ప్లాన్ చేస్తున్నాం. సో వర్షంలో జ్వరం వచ్చినా ఏమొచ్చినా నథింగ్, మాకు అది అనవసరం. వీడియో అయితే ఖచ్చితంగా మేము అనుకున్నట్టు షూట్ చేయాలి. అండ్ ఇంకా వాయిస్ ఓవర్స్ కానివ్వండి, ఇలాంటివి కూడా ఓపెన్గా చెప్పుకోవాలంటే మనం అందరం కూడా ఇన్స్పైర్ అయింది మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనమాట. సో దానికి మ్యాచ్ అయ్యే విధంగానే అవుట్పుట్ అయితే మేమైతే ఇవ్వబోతున్నాం. సో స్క్రిప్టెడ్ అయితే ఏముండదు అనమాట. ఓపెన్గా ఏది మాకు చేయాలనిపిస్తుందో, రియాలిటీ ఏది ఉందో అది మాత్రమే మీకు చూపించబోతున్నాం. సో ఇది ఈ వీడియో. ఇంకా ఫైనల్ ఎపిసోడ్ అయితే అయిపోయింది. సో జర్నీ అండ్ ఇంకా మా వర్క్ అనేది, హార్డ్ వర్క్ అనేది మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి కామెంట్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి కామెంట్ కూడా మమ్మల్ని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ఇదనమాట ఇవాళటి ఫైనల్ ఎపిసోడ్. సో ఇంకా నెక్స్ట్ సీజన్ అయితే కలుసుకుందాం, అది June 10th అనమాట. సో అంటిల్ దెన్ దిస్ ఈస్ సుమంత్, చరణ్, సునీల్ signing out from the Wild Lake Summer Season final episode. ఫైనల్లీ సన్సెట్ అయితే పూర్తి అయిపోయింది, చీకటి అవ్వడం స్టార్ట్ అయింది. అక్కడ ఉంది మన టెంట్. అంతలోపు మనం మాట్లాడుకున్న ద బిగ్గెస్ట్ మనోడు టెంప్టింగ్ సౌండ్ అనమాట. వీడికి చాలా సాటిస్ఫై ఉంది. బాహుబలిలో ప్రభాసు మొత్తం గ్రాఫిక్సే, ఇది రియల్ అడ్వెంచర్. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి గాయస్. చూసారా మళ్ళీ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆ పాయింట్కి వచ్చినాక లేచింది, మళ్ళా పడుకుంటాం ముందుకెళ్ళరా. అట్లనే పడుకుంది. You are eliminated from today onwards. Taran eliminated. We are the teammates Vikram and Sumant. చాలా స్వీట్గా ఉన్నా గాయ్. ఈ వైల్డ్ లైక్ సిరీస్ అనేది ఇప్పుడు హిట్ కాకపోవచ్చు, నెక్స్ట్ 10 yearsలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా చాలా పెద్ద హిట్ అవుతుంది. సన్ అయితే కిందకి వెళ్ళిపోయాడు. జిమ్నాస్టిక్స్ బనానా అది ఎలా అయిపోయిందో లిటరల్లీ సౌండ్. ఈ ఎగ్ని ఎక్స్ట్రీమ్ లా పర్ఫామ్ చేద్దాం. నా కర్మ ఇది. ఇంకా వాళ్ళనైతే సేఫ్ గా ఉండమని చెప్పినా దొరికిన ఆయుధాలను యూజ్ చేసుకున్నారు వాళ్ళు. పడిపోతారా, చెట్టు మొత్తం ఊగుతుంది గాయస్. చుట్టూ చాలు. ఫైనల్లీ మనం తినబోయేది ఇదే అనమాట. జస్ట్ ఇంకొక 50 meters ఉంటుంది అంతే. సో మీకే మంచిది. 2 ఫోన్ అయితే ఆన్లో పెడుతున్నాం.